హాయ్ ఫ్రెండ్స్, వాటర్ బీట్రూట్ కట్ చేసుకొని మిక్సీ పట్టుకొని ఇందులో పోసుకోవాలి. ఇట్లా పోసుకొని కలపాలి. కొంచెం దగ్గర పడ్డాక కొంచెం కార్న్ఫ్లోర్ వేసి మిక్సీ వేసి కొంచెం షుగర్ వేసుకొని ఒక స్వీట్ రైస్ని చేస్తున్నా. ఈరోజు చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు. నేను మళ్ళీ వీడియో పెడతాను. ఇట్లా మసిలినాక తర్వాత కార్న్ఫ్లోర్ ఇందులో ఈ నీళ్ళు పోసుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకొని ఇందులో పోసుకోవాలి. ఇలా పోసుకొని కలపాలి బాగా. షుగర్ కొంచెం వేసుకోవాలి. ఇది దగ్గర పడుతుంది. ఇట్లా దగ్గరకు వస్తుంది. సిమ్లో పెట్టుకోవాలి. షుగర్ వేసుకోవాలి. షుగర్ 2 స్పూన్లు వేసుకోవాలి. మన స్వీట్ తగ్గట్టు. రెండున్నర వేసుకున్నాము. చాలా బాగుంటుంది. ఇట్లా దగ్గర చేసుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలపాలి. ఇలా కలపాలి. కొంచెం దగ్గర పడాలి. ఇట్లాగా ఇట్లా ఈ టైప్లోగా రావాలి. బీట్రూట్తో ఒక స్వీట్ రెసిపీ చేస్తున్నా. చాలా బాగుంటుంది. ఇలా తినొచ్చు. చాలా మన కేక్ లెక్కనే అనుకోండి. చాలా చాలా బాగుంటుంది. తర్వాత ఇట్లా దగ్గర పడాలి. ఇంకొంచెం ఇంకా దగ్గరికి ఇట్లా స్వీట్ వేస్తున్నాను. కొంచెం ఇట్లా దగ్గరికి అయినాక తర్వాత బంద్ చేసుకొని ఒక గిన్నె బౌల్డ్ ఏది ఇట్లా బౌల్ లెక్క ఉంటుంది. ఈ గిన్నెలన్నా ఇట్లా వెడల్పు ఉండేటట్లయితే ఇంకా చాలా బాగా వస్తుంది. అది ఆ గిన్నెలోకి వేసుకోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. తెలంగాణ మన కొత్త రెసిపీ ఈరోజు చేసాను. రోజు వస్తాయి. చాలా టేస్ట్ ఉంటుంది. రెసిపీ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. అట్లా డైరెక్ట్ వేసుకుంటే ఇట్లా వేసుకుంటేనే మంచిగా ఉంటుంది. తర్వాత ఇట్లా పోసుకొని ఒక 5 minutes చల్లారాలి. చల్లగైనాక ఇట్లా అంటే వచ్చేస్తుంది. చాలా బాగుంటుంది. చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. బీట్రూట్తో స్వీట్ రెసిపీ కేక్ టైప్ లెక్కనే అనుకోండి. చాలా చాలా బాగుంటుంది. సూపర్ ఉంటుంది. చేయండి ఒకసారి. ఇక మిగతాది కొంచెం పెదాలు గలీజ్గా ఉన్నాయని ఇది ఒక రెసిపీ చేసినది. కొంచెం వేడి చేయాలి. వేడి చేసి ఇందులో కొంచెం వ్యాజిలిన్ వేసి చేసుకోవాలి. దీన్ని సపరేట్గా ఒక డబ్బాలో పోసుకొని పెట్టుకోవాలి. చాలా బాగుంటుంది. బీట్రూట్తో పేదాలు కూడా పలిగిన మంచిగా ఉండకుండా కూడా చేసుకోవాలి. అది కూడా వీడియో అప్లోడ్ చేస్తాం మీకు ఇప్పుడు. ఇదైతే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. తెలంగాణ స్టైల్ స్వీట్ రెసిపీ బీట్రూట్తో చాలా బాగుంటుంది. చూడండి ఒకసారి ట్రై చేయండి మీరు. ఇది చల్లగా కావాలి. వేడి ఉంది. చల్లగా అయినాక మంచిగా వస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్. అది కూడా మళ్ళీ వీడియో పెడతా. ఇప్పుడు ఇది ప్రస్తుతానికి పెట్టేసిన.